వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. విశ్వావసునామ ఉగాది తెలుగు నూతన సంవత్సర పర్వదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో వేద పండితుల పంచాంగ శ్రవణం కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గారి ఆధ్వర్యంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని తెలుగువారి ఉగాది పండగ విశిష్టతను అలాగే షడ్రుచులను స్వీకరించారు. ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గం ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గారు ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతున్నారు. చూద్దాం. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరికీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉగాది పండుగను పురస్కరించుకొని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో అందరూ కూడా సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ భాగస్వాములై ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషకరం. ఈరోజు ఈ పండుగను అత్యంత వైభవంగా ఘనంగా అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని, ఉగాది పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి మేము కోరుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాంగం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా వర్షాలు ఎక్కువగా పడతాయని, పంటలు కూడా ఎక్కువగా పండుతాయని కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ సంతోషంగా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. అంటే నేను చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉందని కూడా ఈరోజు దేవుళ్ళు కూడా ఆశీర్వదించడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ ఈరోజు సన్నబియ్యం కానుకగా పేద ప్రజలందరూ కూడా ఈరోజే ప్రారంభించడం చాలా సంతోషకరం. కాబట్టి దాదాపు 3 కోట్ల మంది తెలంగాణలో ప్రజలు లబ్ధిదారులు సన్నబియ్యాన్ని అందుకోబోతూ ఉన్నారు. రేషన్ కార్డులో కూడా ఎవరైతే రేషన్ కార్డులు లేకపోయినా కూడా పర్వాలేదు, లీస్ట్లో పేరు ఉంటే సరిపోతుంది. వారికి కూడా లబ్ధిదారులకు అందరికీ కూడా 1వ తారీఖు నుంచి అమల్లో కాబోతూ ఉంది. ఖచ్చితంగా నేను ఉగాది పండుగ సందర్భంగా నేను కూడా మరోసారి ఆ దేవుణ్ణి కూడా ప్రార్థించడం కూడా జరుగుతూ ఉంది. రైతులు పంటలు ఎక్కువగా పండించాలి, రైతులందరూ బాగుండాలి, అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఇదే విధంగా పండుగలన్నీ కూడా ఐక్యమత్యంతో జరుపుకొని అందరూ సంతోషంగా ఉండాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.